మేడారంలో భక్తుల రద్దీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే సుమారు 1 కోటి నుండి 2 కోట్ల వరకు భక్తులు అమ్మవార్లను దర్శనం చేసుకున్నట్లు అంచనా వేస్తున్నారు. భక్తులకు క్యూ లైన్ లో ఎటువంటి సమస్యలు రాకుండా అధికారులు అన్ని చర్యలు చేపట్టారు. క్యూ లైన్లపై ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. మేడారం జాతర ఈసారి ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చే తెలంగాణ ప్రభుత్వంలో ఒక భాగం అయితే అధికంగా భక్తుల రద్దీ పెరుగుకుంటూ వస్తూ ఇప్పటికీ 1 కోటిన్నర మంది దక్షిణ భక్తులు అమ్మవారిని చేసుకున్నారు. అమ్మవారు గద్దెలపై కొలువై నిన్నటితో కొలువైన సందర్భంలో భక్తుల రద్దీ అధికంగా పెరుగుతూ క్యూ లైన్లో మనం చూసిన పరిస్థితి ఏర్పడుతుంది. అధికంగా భక్తులు ఇంతవరకు కూడా క్యూ లైన్లో సాధారణంగా కానీ పరిస్థితి కానీ నెలకొంది. మనతో పాటు ఇక్కడ కొందరు క్యూ లైన్లో వేచి ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఎప్పుడు వచ్చారో ఏందని చెప్పి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. చెప్పండి అమ్మ, ఎక్కడ వచ్చారు? వరంగల్ జిల్లా అసన్పర్తి మండలం ఎల్లాపూర్ గ్రామం. ఎంతసేపు అవుతుంది మీరు వచ్చి? పొద్దున వచ్చాం, మధ్యాహ్నం వచ్చాం. అవును, ఇప్పుడు అర్ధగంట అవుతుంది. బాగానే ఉన్నాయి. మీరు చెప్పండి అమ్మా, మీరు ఎప్పుడు చేశారు? మీరు ఎప్పుడు వచ్చారు? ఏం చేస్తున్నారు? ములుగు జిల్లా మేము వచ్చి 3 రోజులు అవుతుంది. అది ములుగు జిల్లా నల్లగుంట 3 రోజులు అవుతుంది. అన్ని ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. చెప్పండి, మీరు చెప్పండి. క్యూ లైన్లో మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయా? మీకు మా క్యూ లైన్ సర్వసామాన్యంగా జరుగుతుందా? ఎలాంటి ఇబ్బందులు జరుగుతున్నాయా? చెప్పండి ఒకసారి. సౌకర్యాలు చాలా. ములుగు నుండి వచ్చాం. 3 రోజులు అవుతుంది. 3 డేస్. ఇంతమంది 1/2 అవర్ అయింది. చాలా బాగుంది సౌకర్యాలు. మీరు చెప్పండి, ఎప్పుడు వచ్చారు మీరు క్యూ లైన్లోకి? ఇప్పుడే సార్ 10 నిమిషాలు అవుతుంది వచ్చి. బాగానే ఉన్నాయి. రేవంత్ రెడ్డి సర్కారు, కాంగ్రెస్ సర్కార్ బాగుంది. పోయినసారి కంటే ఈసారి అద్భుతంగా చేస్తుండ్రు సార్ ముఖ్యమంత్రి. ధన్యవాదాలు సార్ ముఖ్యమంత్రి సార్. మాకు దండసరి సీతక్క గారు కూడా చాలా ధన్యవాదాలు మేడం. మీరు ఇంత ఉండి ముందు నడిపించి సమ్మక్క సారలమ్మ దర్శనం చేసుకున్నందుకు, మాకు ఇంత సౌభాగ్యాన్ని మొత్తం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? క్యూ లైన్లో ఎప్పటి నుంచి ఉన్నారు? అన్ని ఏర్పాట్లు బాగున్నాయి క్యూ లైన్లో? జనగాం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చామండి. మంచిగా ఉన్నాయి, లైన్లో మంచిగా ఉంది, మంచిగా వెళ్తున్నాము, మంచిగా ఉంది. అన్ని సీతగా మంచిగా చేసింది. ఓకే, జై. చెప్పండి, మీరు చెప్పండి. సీతగా మంచిగా చేసిందండి, మంచిగా ఉంది. సో ఇది క్యూ లైన్లో పరిస్థితి. భక్తుల రద్దీ ఇంకా అధికంగా పెరుగుతూనే ఉంది, కానీ క్యూ లైన్లో మాత్రం ఆగడం లేదు. ఇప్పటికీ 1 కోటిన్నర వరకు భక్తులు అధికంగా అమ్మవారిని దర్శనం చేసుకున్నట్టు తెలుస్తుంది. మరో 1 కోటిన్నర మంది అమ్మవారిని దర్శనం చేసుకునే పరిస్థితికి నెలకొంది. ఇక్కడ కెమెరామ్యాన్ గణేష్తో ప్రదీప్, మేడారం నుండి.